హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూసారా కోవా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మా విజయవాడలో ఫుల్గా వానలు పడుతున్నాయి అనమాట. క్లైమేట్ అంతా మారిపోయింది. సో నాకైతే అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించింది. ఇంకా బయటికి వెళ్ళే ఛాన్స్ కూడా లేదు. ఇంకా చూస్తే ఇంట్లో పన్నీర్ ఉందనమాట. ఇంకా దాంతో ఒక వెరైటీ స్పెషల్ డిష్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను. అదే కలాకాండ్ స్వీట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఏం లేదు, సింపుల్ ప్రాసెస్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఇంట్లో ట్రై చేయండి అనమాట. నాకు చూపించాను కదా పన్నీర్ అంతా దాన్నంతా స్క్విజ్ చేసేసుకుని ముక్కలు ముక్కలుగా చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ గీ తీసుకోండి, నెయ్యి తీసేసుకున్న తర్వాత ఆ పన్నీర్ మొత్తం అందులో వేసేసి బాగా రోస్ట్ అవ్వనివ్వండి. ఒక 5 to 3 మినిట్స్ అనమాట మ్యాక్సిమం. ఎందుకంటే కింద అడుగు రోస్ట్ పట్టాలి. మాడితేనే ఏదైనా స్వీట్ సూపర్ ఉంటుంది అనమాట ఈ స్వీట్ అయితే. అందుకని చెప్పి కాస్త ఎక్కువ మాడాలి. మరీ నల్లగా కాకుండా కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్లో మాడితే సరిపోతుంది. ఇంకా తర్వాత మినిట్ మేడ్ కానీ లేదంటే కండెన్స్డ్ మిల్క్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి వేసుకుంటే మనకి షుగర్ అవసరం లేదనమాట. ఇంకా దాంతోనే సరిపోతుంది. టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా మనం బయట నుంచి తెచ్చుకున్నట్టే ఉంటుంది అనమాట. అందుకని ఇట్లా ట్రై చేశాను నేను. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో నాకు ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. అలాగే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత పిస్తా ముక్కలు విడిగా మీరు ప్యాన్లో ఉన్న వేపుకోవచ్చు. నేనైతే అదే ప్యాన్లో వేసేసాను అనమాట. కలిసి వస్తుంది కదా గీ కూడా అని. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ గీ అయితే వేసుకున్నాను. అంతే, మంది ప్రిపేర్ అయిపోయినట్టే.